హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు. ఈరోజు మనందరికీ యూజ్ అయ్యే ఒక బ్యూటీ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదే స్కిన్ బ్రైటనింగ్ గ్లోయింగ్ బాత్ పౌడర్ అండి. ఈ బాత్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్కిన్ బ్రైట్ అవుతుంది. ఇది మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఈవెన్ టోన్ అండ్ గ్లోయింగ్ స్కిన్కి వెల్కమ్ చెప్పేస్తారు. ఇది హోమ్ మేడ్ బాత్ పౌడర్ అండి. ఈ బాత్ పౌడర్ని ప్రీ బ్రైడల్స్ కూడా యూజ్ చేయొచ్చు. వాళ్ళు 2-3 months బిఫోర్ నుంచి యూజ్ చేస్తే మంచి గ్లోయింగ్ రిజల్ట్ ఉంటుంది. స్కిన్ గ్లోయింగ్గా గ్లాసీగా ఉంటుంది. ఇంకా డిలే చేయకుండా ఆ బాత్ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ బాత్ పౌడర్ కోసం ఫస్ట్ మసూర్ దాల్ తీసుకోవాలండి. ఎర్ర కందిపప్పు 1/2 కప్ అంటే 120 grams తీసుకోవాలి. ఈ ఎర్ర కందిపప్పుని యూజ్ చేయడం వల్ల యాక్నీ తగ్గుతుంది అండ్ ఇది యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బాదం పప్పు. బాదంలో విటమిన్ E ఉంటుందండి. స్కిన్ని స్మూత్గా క్లియర్గా చేస్తుంది, రింకిల్స్ని తగ్గిస్తుంది, స్కిన్ చాలా స్మూత్గా గ్లోయింగ్గా ఉంటుంది. మసూర్ దాల్ని బాదం పప్పుని రెండింటిని మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ బాత్ పౌడర్లో మనం రైస్ ఫ్లోర్ని యూజ్ చేస్తున్నాం. పొడి బియ్యపు పిండి అండి. స్కిన్ని బ్రైట్నింగ్ చేయడంలో రైస్ ఫ్లోర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది కూడా 1/2 కప్ అంటే 120 grams తీసుకోవాలి. అన్నీ 1/2 కప్పేనండి, 120 grams తీసుకోవాలి అన్నీ. మనం మిక్సీ పట్టుకున్న పౌడర్లో ఈ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బాత్ పౌడర్లో బెసన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి, అంటే శనగపిండి. ఈ శనగపిండి ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేయడంలో, డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుందండి. ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. ఈ బెసన్ ఫ్లోర్ను కూడా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్ పసుపు. పసుపు కొమ్ముల పౌడర్ అయితే ఇంకా బెస్ట్ అండి. అది లేకపోయినా నార్మల్ పసుపు అయినా 1 tablespoon వరకు యూజ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ అంటే మరీ ఫైన్ పౌడర్లా కాదు, అది ఎంతవరకు వస్తే అంతవరకు మిక్సీ పట్టుకోవాలి. అంటే కొంచెం స్క్రబ్బర్ లాగా ఉంటేనే బాగుంటుంది స్క్రబ్ చేసుకోవడానికి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంతవరకు వస్తే అంతవరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఈ బాత్ పౌడర్ని ఎవరైనా యూజ్ చేయొచ్చండి. బాయ్స్, గర్ల్స్, లేడీస్, జెంటిల్మెన్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఒక బౌల్లో 2-3 tablespoon ఈ బాత్ పౌడర్ వేసుకోవాలండి. మనకి ఎంత సరిపోతే అంత తీసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి 2-3 tablespoon కర్డ్ వేసుకోవాలి. కర్డ్ పడని వాళ్ళు మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చండి, రా మిల్క్ యూజ్ చేసుకోవాలి. మొత్తం థిక్ పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి. ఈ బాత్ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని యూజ్ చేసుకుంటే ఈజీగా 2-3 months వస్తుందండి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 months పైనే వస్తుంది. ఇలా మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఈజీగా 2 months వరకు వస్తుంది. ఈ బాత్ పౌడర్ని ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. బాడీ తడిగా ఉన్నప్పుడు మనం ఇందాక కర్డ్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్న పేస్ట్ని అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకోవాలండి. ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి ఒక 5 minutes వరకు. తర్వాత ఒక 15 minutes వదిలేయాలి, లేదంటే మైల్డ్గా అయినా స్క్రబ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక 15 minutes తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా మనం స్క్రబ్ చేస్తూ ఉండడం వల్ల బాడీ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అవుతుందండి. ఈ బాత్ పౌడర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ బ్రైట్గా, గ్లోయింగ్గా, ఈవెన్ టోన్గా వస్తుంది. ఇది మనం ఫేస్కి కూడా యూజ్ చేయొచ్చండి, కాకపోతే కొంచెం మైల్డ్గా స్క్రబ్ చేసుకోవాలి. ఈ బాత్ పౌడర్ని మనం వీక్లీ 3 to 4 times యూజ్ చేయొచ్చు.
రెగ్యులర్గా మనం ఈ బాత్ పౌడర్ని యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఈ బాత్ పౌడర్ని యూజ్ చేస్తే సోప్ కూడా అవసరం లేదు. వాష్ చేసిన తర్వాత చూడండి స్కిన్ ఎంత బ్రైట్గా స్మూత్గా ఉందో, చాలా స్మూత్గా ఉందండి. నేను ఫేస్కి కూడా అప్లై చేసుకున్నాను కదా, ఫేస్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందో. చూశారు కదండి వీడియో, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.